డబ్బుల కోసం చేతులు చాపడం ఛీ! ఎంత అవమానం. మరి ఏం చేయాలి నందిని? మొగుడు సరైనోడు దొరకలేదు, వాడు దేశాలు పట్టుకొని పోయాడు. అది నీ దెబ్బకే కదా. పాపం ఎన్ని కష్టాలు అనుభవించాడో. తప్పు నందిని, అలా మాట్లాడకూడదు. ఏవో తెలియకుండా వచ్చిన మనస్పర్ధలు. మనస్పర్ధలు కాదు, తొక్కి నార తీసుంటుంది. బతుకు జీవుడా అని భయపడి పారిపోయి ఉంటాడు. అను నువ్వు అనాలి, మేం పడాలి. మేమున్న పరిస్థితిలో ఇంకొకరి దగ్గర చేయి చాపకుండా బ్రతకడం అవుతుందా? నీకు మీ మీద నమ్మకం లేదని చెప్పు. ఈ రోజు కాకపోతే రేపటికైనా మనం ఎదుగుతామని నమ్మకం ఉంది. ఆ శివగామి ఇచ్చిన డబ్బుల్లో నుంచి పైసా కూడా ఖర్చు చేయకుండా వెనక్కివ్వమని చెప్పు. సరే, అలాగే. అన్నా, నాకేం తెలీదు. నా ఖర్చులు అవసరాలు ఏమున్నా నిన్నే అడుగుతాను, సరేనా? నన్నా? మరి అన్నగాది నీ బాధ్యత. ఆమెని ఇంకెవరు చూసుకుంటారు? మీరు మీ పనికి మాలిన బతుకులు ఎప్పటికీ అర్థం చేసుకోరు. నువ్వేంటిక్కడ? పద పద. ఇంటిలో ఎవరికైనా ఒక్కసారిగా గాయాలవుతున్నాయా? అంటే కాలు జారి క్రింద పడి దెబ్బ తగలటం, టేబుల్కి తగిలి రక్తం రావటం, 2-3 చుక్కల రక్తం నేల మీద పడటం, తలుపులో చెయ్యి నలిగిపోవటం, కూరగాయలు కోసేటప్పుడు వేళ్లు తెగటం, ఇలాంటివేవైనా జరిగాయా? హా గురుగారు, మొన్న కూడా నేను కూరగాయలు కోసేటప్పుడు వేలు తెగింది. సుజాత కిటికీలు తెరిచేటప్పుడు గాలికి కిటికీ రెక్కల్లో పడి వేళ్లు నలిగిపోయాయి. దీపం వెలిగించేటప్పుడు దుర్వాసన రావటం, వెలిగించిన దీపం ఒక్కసారిగా ఆరిపోవడం, ఇలాంటివేమైనా జరిగాయా? అలాంటివేమీ గమనించలేదు గురుగారు. అమావాస్య రోజు కాకికి అన్నం పెడితే తినడానికి వస్తుందా? ఒక్కోసారి పెట్టిన వెంటనే వస్తుంది, ఒక్కోసారి రానే రాదు. బుడబొక్కలవాడు చెప్పింది నిజమే. ఒక దుష్టశక్తి ఉత్తర దిక్కు నుంచి మీ ఇంటి లోపలికి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంది. దాని శక్తి బ్రహ్మరాక్షసుడి కన్నా బలంగా ఉంది. ఆయేషా, యాంటోనీ, అందరూ ఎక్కడ చచ్చారు? ఏంటి బాయ్, చాక్లెట్ తింటూ కూర్చున్నావు? మరేం చేయమంటావు? ఎవరిని పిలిచినా ఒక్కడు రావట్లేదు. ఎక్కడ చచ్చారో అంతా. బాస్ పిలిచారా? అవును, యాంటోనీ ఏడి? పోలీస్ స్టేషన్కి సంతకం చేయడానికి వెళ్ళాడు. నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడంట? వచ్చే నెలలో ఉందని చెప్పాడు. ఈసారి లాయర్ని కలిసినప్పుడు నాతో మాట్లాడమని చెప్పు. లాయర్తో నేను మాట్లాడతాను. సరే బాస్. నమస్కారం గురుజీ. కూర్చోండి గురుజీ. ఏంటి అందరిలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది? అదేం లేదు గురుజీ, చిన్న డిస్కషన్ అంతే. ఏంటి ఈ మధ్య నాకు ఫోన్ చేయడం లేదు? అలా ఏం లేదు గురూజీ. రావణ్, నీ మనసులో ఏముందో, ఏం ఆలోచిస్తున్నావో తెలుసుకోగలిగే శక్తి నాకుంది. ఈ గురూజీ వల్ల ఒక్క పని కూడా అవడం లేదని, ఇతనొక వేస్ట్ అనే అభిప్రాయం మొదలైంది కదా. అందుకే శివగామిని నాశనం చేయడానికి ఏదో ఒక కొత్త దారి ప్రయత్నం చేస్తున్నావు కదా. అలా ఏం లేదు గురూజీ. నాకన్నీ తెలుస్తాయని చెప్పానుగా రావణ్.
శివగామి హత్య చేస్తుందని తెలిసిన తరువాత ఒంటరిగా ఒక్కతే గదిలో ఉందని శివగామి పోలీస్ ప్రొటెక్షన్లో ఉండగా శివగామిని చంపడానికి ఎవరినో పంపించావు కదా? అతను ఇప్పుడు బ్రతికిలేడు కదా? అందుకే చెప్పేది ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని. మంత్రాంగం చేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేది అందుకే. ఏం చేయమంటారు గురూజీ? ఆ శివగామిని ఎలాగైనా సర్వనాశనం చెయ్యాలని రకరకాలుగా ప్రయత్నాలు చేశాను. అందుకే ఎక్కడ చిన్న లూప్ హోల్ కనిపించినా అది నాకు ఉపయోగపడుతుందని తెలిసి నేను దాన్ని వదిలిపెట్టడం లేదు. కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. మీ ఐడియాలు వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే నేను నా ఐడియాతో ప్రయత్నించాను. నీ జాతకం పాము ముంగిస జాతకం వంటిది. 4 మెట్లెక్కితే 10 మెట్లు జారతావు. కానీ నీ కలను నెరవేర్చడానికి ఒక భయంకరమైన శక్తి వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి పరిహారం లేదా గురుగారు? దీన్ని ఎలా ఎదుర్కోవాలి గురుగారు? అది ప్రవేశించిన తర్వాతే దాని శక్తి ఎంత ఉందో తెలుస్తుంది. అప్పుడే దాన్ని నిలవరించగలమా లేదా ఇంకెవరి ద్వారానైనా దాన్ని ఎదుర్కోవాలో తెలుస్తుంది. అమ్మా, నా బ్యాగులో వస్త్రం చుట్టిన కొబ్బరికాయ ఉంది. అది కారులో ఉంది, తీసుకొస్తావా? వెళ్ళు. దాన్ని శివగామికివ్వు. దాన్ని ఓపెన్ చెయ్యమ్మా. దీన్ని పూజగదికి తీసుకెళ్లి కలశంలో పెట్టండి. ఈ కొబ్బరికాయ ఎప్పుడు నల్లగా అవుతుందో అప్పుడు ఆ దుష్టశక్తి ఈ ఇంట్లోకి వచ్చిందని అర్థం. ఇంట్లో ప్రవేశించింది అనడానికి అదే గుర్తు. ఒకవేళ అది నల్లగా మారితే అప్పుడు నా దగ్గరకు రండి. దానికి పరిహారం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అలాగే గురుగారు. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. గురుగారు, ప్రసాదం స్వీకరించి వెళ్ళండి. లేదమ్మా, ఈరోజు ఏకాదశి, ఉపవాసం. నేను ఏమీ తీసుకోను. అలాగే గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ.